వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు రవీంద్ర భారతిలో బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మవిభూషణ్ గాన గాంధర్వ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహం అయితే మాత్రం ఘనంగా ఆవిష్కరించారు. అంటే అటువైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అదేవిధంగా అంటే దాదాపు మంత్రి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అయితే మాత్రం కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. రవీంద్ర భారతిలోకి ఎంటర్ అవ్వగానే కూడా లెఫ్ట్ సైడ్లో అటువైపు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి కాంస్య విగ్రహం అయితే మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఇక్కడ ఆవిష్కరించారు. అంటే మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుందని చెప్పినప్పటికీ కూడా అటువైపు సీఎం కొన్ని అనివార్య కారణాల వల్ల ఢిల్లీలో కొన్ని కార్యక్రమాల మూలంగా ఢిల్లీ వెళ్ళినందువల్ల అటువైపు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితేనేమి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితేనేమి, మరోవైపు చూసుకున్నట్లయితే ఇటువైపు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నేడు రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమానికి మాత్రం అటువైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారంతా కూడా అటువైపు అంటే సింగర్స్ అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా కల్పన అయితేనేమి, కారుణ్య అయితేనేమి, అలా అదేవిధంగా గీతామాధురి అయితేనేమి, వీరందరూ కూడా అంటే ఎంతోమంది సింగర్స్ కూడా ఈ కార్యక్రమానికి అయితే విచ్చేశారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాంస్య విగ్రహంగా అంటే ఇక్కడ పెట్టడానికి కూడా కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని ఘర్షణలు అయితే జరిగినాయి. అంటే తెలంగాణ కళాకారుల బృందం కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకించిందనే చెప్పాలి. అంటే ఓన్లీ తెలంగాణ కళాకారుల విగ్రహాలు మాత్రమే రవీంద్ర భారతిలో ఆవిష్కరించాలి, మిగతా వారు ఎవరి కూడా పెట్టకూడదని కూడా కొన్ని ధర్నాలు రాస్త్రోకలు అయితే చేశారు. వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా కూడా అటువైపు అంటే ఎస్పీ శైలజ వాళ్ళ హస్బెండ్, అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బావమరిది అయినటువంటి శుభలేఖ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే రవీంద్ర భారతిలో అటువైపు బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మవిభూషణ్ గాన గాంధర్వ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్య కాంస్య విగ్రహం అయితే మాత్రం నేడు ఎంతో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. కార్తిక్తో దేవా వార్త, హైదరాబాద్.